యేసుప్రభా మీకు వందనాల స్వామి. ప్రగతించిన వారమంతయు మమ్ములను, మా కుటుంబ సభ్యులను, మా సంఘస్థులను అందరినీ కాపాడి పెంచి పోషించిన దేవా నీకు స్తోత్రములయ్యా. అలాగే దేవా మా జీవితకాలంలో మరొక ఆదివారం ఇచ్చి మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవా నీకు స్తోత్రం తండ్రి. ఈ సమయంలో కూడా మాతో మాట్లాడండి స్వామి. గతించిన వారమంతయు ఎలాగ జీవించాలో గత వారం మాతో మాట్లాడిన దేవా, అలాగే వచ్చే వారము మా జీవితకాలం అంతయు మేము ఎలాగ జీవించాలో, ఎలాగ ప్రవర్తించాలో, ఏమి చెయ్యాలో అవన్నీ మాకు నేర్పించి మమ్మల్ని బలపరిచి రాకడికి సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి నా తండ్రి ఇక్కడ చదువుకున్నట్టు 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము ఏమనుందన్నాం ఇక్కడ? రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇక్కడ పౌలు గారు అని ఒక పెద్ద పాస్టర్ గారు ఉన్నారమ్మా. ఎవరో పెద్ద పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారి దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడి పేరు ఏం పేరు అంటే తిమోతి. ఏం పేరు? తిమోతి. ఈ తిమోతి గారు ఎఫెసు పట్టణం ఎక్కడున్నాడో ఎఫెసు పట్టణంలో ఉన్నాడు. ఈయన ఎక్కడున్నాడంటే మాసిదోనియా అనే ఊర్లో ఉన్నాడు. ఇద్దరికి ఎన్ని కిలోమీటర్లు తేడా అంటే 700 కిలోమీటర్లు తేడా అనమాట. ఎందుకంటే ఈ పౌలు గారు ఏం చేసేవారంటే ప్రతి ఊరు వెళ్ళడం, సువార్త ప్రకటించడం, అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేయడం, మరొక ఊరు వెళ్ళిపోవడం, ఇలా చేస్తూ ఉండేవాడు. కరెక్ట్గా ఈ ఎఫెసు పట్టణం కూడా పౌలు గారు వెళ్ళండి సువార్త ప్రకటించి అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. చేసి అక్కడ ఒక పాస్టర్ గారిని పెట్టి, అంటే తిమోతి అని తన శిష్యుని అక్కడ పెట్టేసి ఈయన వెళ్ళిపోయాడు. అలా కొన్ని చోట్లకి వెళ్ళిపోయిన తర్వాత ఎంత దూరం వెళ్ళిపోయాడు? ఈయన 700 కిలోమీటర్లు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తిమోతి గారికి ఒక ఉత్తరం రాస్తున్నాడు. మొదటి ఉత్తరం అనమాట. ఎందుకంటే మొదటి తిమోతికి రాసిన పత్రిక. పత్రిక అనగా ఉత్తరం. ఇప్పుడైతే మనకి ఏమున్నాయి? మెసేజ్లు ఉన్నాయి. అప్పుడేంటి? ఉత్తరాలే కదమ్మా. కాబట్టి ఇప్పుడైతే ఎవరున్నారో? పోస్ట్ మ్యాన్లు ఉన్నారు. అప్పుడు ఎవరు లేరు? 2000 సంవత్సరాల క్రితం ఎవరు లేరమ్మా? పోస్ట్ మ్యాన్లు లేరు. కాబట్టి ఏం చేయాలి అంటే ఎవరైనా ఉత్తరం రాస్తే ఆ ఉత్తరం ఎవరొక చేతికి ఇస్తే వాళ్ళు పట్టుకెళ్ళి ఇవ్వాలి. చూడండి. కాబట్టి ఈ తిమోతి గారు రాసిన మొదటి పత్రికను పౌలు గారు రాసేశారు. మరి ఎవరు పట్టుకెళ్ళారు అంటే తుకీకు. ఎవరమ్మా? తుకీకు. అంగో చూడు, మొదటి తిమోతి పత్రిక కీలక వివరాలు అనమాట. ఇక్కడ పౌలు గారు ఎక్కడి నుంచి రాశాడు? మాసిదోనియా నుంచి రాశాడు. ఎవరికి రాశాడు? తిమోతి గారికి రాశాడు. ఎవరు పట్టుకెళ్ళారు ఈ పత్రిక? తుకీకు అనే భక్తుడు పట్టుకెళ్ళి ఇచ్చాడంట. ఇప్పుడు ఈ తుకీకి గారు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశాడు? 700 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఇప్పుడు మనము 700 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే రోజున్నర 2 రోజులు పడుతుంది. ఇక్కడ బస్సు ఎక్కుతాం, రోజు పడుతుంది కరెక్ట్గానే. ఎందుకంటే నైట్ హైదరాబాద్ ఎక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు? 400, 500 వస్తాయి. నైట్ 10ంటికి ఎక్కుతున్నాం బస్సు, ఉదయం 6 గంటలకి దిగిపోతున్నాం. అంటే ఇంచుమించు ఒక రోజు ప్రయాణం 700 కిలోమీటర్లు అంటే మనకే. కానీ ఆనాడు ఏం లేవు, రోడ్లు లేవు, రవాణా లేదు, బస్సులు లేవు, కార్లు లేవు. మరి ఎలాగ ప్రయాణం చేయాలి అంటే ఓడర్లో ప్రయాణం చేయాలి. ఎలా ప్రయాణం చేయాలి? ఓడర్లో ప్రయాణం చేయాలి. ఓడర్లో ప్రయాణం చేయడం అంటే ఎప్పటికి వెళ్తారో తెలియదు. ఎప్పటికి వెళ్తారో తెలియదండి నిజంగా. ఇప్పటికీ కూడా చాలామంది బయట దేశాల నుంచి వస్తూ ఉంటారు. విమానంలోంచి రావాలంటే ఏముండాలి? వాళ్ళకి పాస్పోర్ట్ ఉండాలి, వీసా ఉండాలి. అలాగే అలా కాకుండా ఓడెక్కేసారు అనుకోండి, వాళ్ళకి ఏం అవసరం లేదు, పాస్పోర్ట్ అవసరం లేదు, వీసా అవసరం లేదు, డబ్బు ఇచ్చి. అందుకే చాలామంది ఎలా వస్తారో దొంగచాటుగానే ఓడర్లో వస్తారు. ఇప్పటికి కూడా చూడండి, ఇప్పుడు మనకి యుద్ధాలు జరుగుతున్నాయి, ఓడర్లో ఏమొస్తున్నాయి ఇప్పుడు? గ్యాస్ అని, లేకపోతే పెట్రోల్ అని ఇవన్నీ మోసుకొస్తున్నారు కదా. కొంతమంది దొంగచాటుగా ఏం చేస్తారంటే ఓడర్లో ఉన్న డ్రైవర్కి డబ్బులు ఇచ్చి ఎక్కేస్తారు. ఎక్కేసి అలా మన దేశానికి వచ్చేస్తారు. శత్రువులు కూడా అలాగే వస్తారు. అందుకే ఓడల రేవుల దగ్గర ఎవరుంటారో? పోలీసు వాళ్ళు ఉంటారు. వాళ్ళు వస్తున్నారంటే నువ్వు ఎవరివే, ఎక్కడి నుంచి వస్తున్నావు, నీ ఆధారం ఏంటి అని అడుగుతారు. అవునా కదమ్మా? కాబట్టి ఈ తుకీకి గారు 700 కిలోమీటర్లు ప్రయాణం చేసి మరి ఏం పట్టుకెళ్ళాడు? ఈ ఉత్తరాన్ని పట్టుకెళ్ళాడు. అంత విలువైనదంటారా ఉత్తరమా? అంత విలువైందంటారా ఉత్తరం? చాలా విలువైనది. ఈ ఉత్తరమే కాదు, ఎవరు ఉత్తరమైనా సరే. ఇప్పుడైతే ఫంక్షన్ జరుగుతున్నాయి అనుకో, ఫర్ సపోజ్ ఏం చేస్తున్నారు? టిక్ టిక్ మని ఫోన్ చేస్తున్నారు, వాట్సాప్లో పెట్టేస్తున్నారు. అప్పుడైతే కార్డు ఇచ్చుకుని
ప్రత్యేకంగా ఒక మనిషి వచ్చేవాడు, లేదా ఉత్తరం మనకు ఉత్తరాలు వచ్చేవి, పోస్ట్ మ్యాన్ తెచ్చేవాడు. ఆ ఉత్తరం వచ్చిన వెంటనే గబగబా గబా చింపేసి, పాపం చదువు రాదప్పుడు చాలా మందికి, పరిగెత్తుకుంటూ లబోదివ్వమంటే ఎవరింటికైనా వెళ్ళి చదువుకున్న మాస్టర్ ఇంటికో లేదా అక్కడ ఇంటికి వెళ్ళి అమ్మ అమ్మ ఉత్తరం వచ్చిందమ్మా చదవమ్మా అనేవారు. అంత తాపత్రయం, అంత కంగారు ఎందుకు? అది శుభవార్త అశుభవార్త తెలియదు కాబట్టి భయం వచ్చేది. ఒక ఉత్తరం వచ్చింది అంటే భయం వచ్చేది, అందులో ఏముంది అని తెలుసుకునేదాకా ఏమొచ్చేది? టెన్షన్ అనమాట. వాళ్ళ చదివాక ఏం కాదంటమ్మా, మీ మనవరాలకి కొడుకు పుట్టాడంట, మీ మనవరాలకి పెళ్లి కుదిరిందంట, లేకపోతే రోజు మీ మన ఊర్లోని పండగ ఉంది కదా వారు వస్తారంట, ఇదమ్మా అనేవారు. లేకపోతే మీ అమ్మగారికి ఒంట్లో బాగోలేదంట, సీరియస్గా ఉందంట, నేను అర్జెంటుగా రమ్మంటున్నారని ఉత్తరం వచ్చింది. అంటే ఉత్తరం అనేది ఎంత ఇంపార్టెంట్. మంచో చెడు ఆ విషయాన్ని తెలిపే ఒక సాధనం ఏంటంటే ఉత్తరము. ఇక్కడ ఈ తుకీక్ గారు ఇంచుమించు 700 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళాడంటే ఆ ఉత్తరం ఎంత ఇంపార్టెంట్? ఎవరికి ఇంపార్టెంట్? ఎందుకనే తీసుకోబోయే తిమోతి గారికి ఇంపార్టెంట్, అవునా కదమ్మా? కాబట్టి ఇక్కడ ఈ తిమోతి గారికి రాసిన ఈ ఉత్తరంలో ఏమంటున్నాడంటే 2వ అధ్యాయము 1వ వచనంలో ఏముంటది? మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజులందరి కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. వినాలమ్మ, ఇక్కడ ఈ ఉత్తరములో పౌలు గారు తన శిష్యుడికి ఏం రాస్తున్నాడు? మనము అనగా మనందరము, వినాలమ్మా, మనందరము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలి. అంటే నువ్వేం చేయాలనుకుంటున్నావు తిమోతి? మనుషులందరి కొరకు ప్రార్థన చెయ్యి, రాజుల కొరకు ప్రార్థన చెయ్యి, అధికారులందరి కొరకు ప్రార్థన చెయ్యి. ఏంటి మరలా చెప్పండి ఒకసారి. రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషుల కొరకు విజ్ఞాపన చేయాలంట. ఎందుకు చేయాలంట? మనము సుఖముగాను నెమ్మదిగాను బ్రతకాలి. అంటే ఏంటమ్మా? సుఖముగాను నెమ్మదిగాను సంతోషంగా బ్రతకాలి అంటే వీళ్ళందరి కోసం ప్రార్థన చేయాలంట. వీళ్ళకే మన సంతోషానికి ఏంటి లింకు? ఇప్పుడు మీ అమ్మ కోసం ప్రార్థన చెయ్యి, మీ నాన్నగారి కోసం ప్రార్థన చెయ్యి, మీ అక్క కోసం ప్రార్థన చెయ్యి, వాళ్ళు సంతోషంగా ఉంటే నీకు సంతోషం కదా అన్నావు అనుకో. పరసపోవచ్చు అమ్మా, వినాలి. మీ ఇంట్లో కోసం ప్రార్థన చెయ్యి, వాళ్ళు బాగుంటే నువ్వు బాగుంటావు కదా అన్నావు అనుకో. అదొక బాగుంది, ఒక లింక్ ఉంది, ఒక అర్థం ఉంది. ఇక్కడ ఈయనేమంటున్నాడు? మనము సంతోషముగా సమాధానంగా ఉండాలంటే రాజుల కోసము, అధికారుల కోసము, మనుషుల కోసం ప్రార్థన చేయాలంట. అసలు పొంతన ఉందా? రాజులకి అధికారులకి మనకి ఏంటి సంబంధం? అంటే ఆ రోజుల పరిస్థితి ఏమిటి? వినాలమ్మా, ఇలా చూడండి. ఆ రోజు పరిస్థితి ఏంటంటే కరెక్ట్గా పౌలు గారు ఈ ఉత్తరం రాత్రి టయానికి వాళ్ళు ఎక్కడ అనుకున్నారో నీరో చక్రవర్తి పరిపాలన చేస్తారు. చూడాలి ఒకసారి, ఎవరు పరిపాలన చేస్తున్నారో? నీరో చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు. అప్పుడు రోమా సామ్రాజ్యం ఉండేది. ఏముండదమ్మా? రోమా సామ్రాజ్యం. ప్రపంచమంతటిని కూడా ఏది పరిపాలించేది అంటే రోమా సామ్రాజ్యం. ఇప్పుడైతే దేశాల వరకు మనం విడిపోయిన తర్వాత ఇప్పుడు మన రాజు ఎవరు? ఇప్పుడు మన దేశానికి రాజు ఎవరు? మన దేశానికి రాజు ఎవరో ఇప్పుడు మోడీ గారు. ఎవరమ్మా? మోడీ గారు. సరే, మోడీ గారు ఎవరికి రాజు చెప్పాలి? మన దేశానికి మాత్రమే రాజు. కానీ నీరో చక్రవర్తి ప్రపంచానికి రాజు. అప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఈయన చెప్పు చేతలో ఉండేవి. అర్థమైందమ్మా? సరే, కాబట్టి ఈ ఉత్తరం రాస్తున్న సమయానికి ఈ నీరో చక్రవర్తి ఏం చేసేవాడంటే, వినాలి, ఏం చేసేవాడంటే ఇప్పుడు రోమా పట్టణం ఉండేదంట. ఈ నీరో చక్రవర్తిది ఏ ఊరు అని అడిగితే మన మోడీ గారిది ఏం ఊరు అంటే ఏమంటాం మనము? గుజరాత్ అండి అంటాం. ఊరి పేరు తెలియకపోయినా రాష్ట్రం ఏంటి రాష్ట్రమైంది? గుజరాత్ రాష్ట్రమైంది, అవునా? అలాగే ఈ నీరో చక్రవర్తిది ఏం ఊరు అని అడిగితే రోమా పట్టణము. ఈయన రాజు అయినప్పటికంట అది ఆ రోమపట్నం ఇరుకిరిగ్గా ఉండేదంట. ఎలా ఉండేది? సందులతోనూ చాలా చోట గజిబిగిజిగా ఉండేదంట. కొన్ని ఊళ్ళు చూడండి, అన్ని సందులు తిరిగినప్పటికీ ఎక్కడరా బాబు వెళ్ళరే తిరగల సత్తనాం అనుకుంటాం. కొన్ని ఊర్లేమో విశాలంగా ఉంటాయి,
కొన్ని ఊర్లో ఏమో ఇరికించి ఇరికించి ఉంటాయి. కరెక్ట్ గా ఈయన రాజు ఏంటయ్యానికి ఆ ఊరు ఎలా ఉంది, ఆ పట్టణం ఎలా ఉంది, ఇరికిరిగ్గా ఉండేదంట. ఈయన కోటకు చూస్తే ఆ ఊరంతా గజిబిజిగా ఉండేదంట. చిచ్చి, నా రాజ్యం ఎలా, నా ఊరు ఎలా ఉంది ఏంటి అని, ఏదైనా సరే మా ఊరిని నూతనంగా చేసేయాలి. ఎలా చేయాలి, నూతనంగా చేయాలని కోరుకున్నాడు. చెయ్యాలి అంటే మీ ఇంటికి వచ్చి, మన ఇంటికి వచ్చి, మన ఊరు వచ్చి, అమ్మ మీకు ఈ ఒక పెద్ద రింగ్ రోడ్ వస్తుంది, మీరు ఇల్లు ఖాళీ చేసేయండి అన్నారు అనుకో, మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోము కదా. మా ఇల్లు ఖాళీ చేయాలా, పని చూసుకో అంటాం. మరి ఆ పట్టణస్థలందరూ రాజు వెళ్ళి మీ ఇల్లు అన్నా కావాలని వెళ్తారా? ఎవ్వరు. ఏం చెయ్యని ఆలోచించుకుంటూ ఒక రాత్రికి రాత్రి ఏం చేశాడంటే ఇల్లన్నీ తగలబడేశాడు. ఎవరిని? సైనికుల్ని కాకేసి ఇల్లు అంతటినే. ఇంకో చూడండి, కనబడుతుందా మీకు ఆ ఫోటోలోని? కనబడుతుందా మీకు? ఇదిగో కనబడుతుందా? తన సైనికులతో పిలిపించి ఆ పట్టణం అంతా అంటించేశాడు. అంటించేసి ఈయన ఏం చేస్తున్నాడంట, శుభ్రంగా ఫ్లూట్ ఊదుకుంటున్నాడంట. ఎంత శాడిస్ట్ చూడండి, ఎంత సైకో చూడండి. మొత్తం పట్టణం అంతా కాలిపోతుంటే ఆయన కోట ఎక్కి ఆ నిప్పులను చూసి ఫ్లూట్ ఊదుకుంటున్నాడంట సంతోషంగానే. ఎందుకు? ఆహా, నా కోరిక నెరవేరబోతుంది అని. అంటే ఈ రాజు మంచివాడా చెడ్డవాడా? ఇప్పుడు ఇటువంటి రాజు వల్ల మనుషులకు సంతోషం కలుగుతుంది, బాధ కలుగుతుందా? బాధ కలుగుతుంది కదండి. అంటించేశాడు. ప్రజలందరూ లబోదిబ్బమంట ఏడుస్తూ రోడ్ల మీదకి వచ్చేసారు. రాజా నువ్వే దిక్కు, రాజా నీవే దిక్కు, ఏ రాత్రి ఏమైందో తెలియదు, మేము పడుకుండగానే ఎవరో అంటించేశారు, మా బిడ్డలు చచ్చిపోయారు, మా ఇంటి యజమాని చనిపోయారు, మేము బతుకున్నాము, మాకు ఏ ఆధారం లేకుండా అయిపోయింది, ఎవరు చేశారో మాకు తెలియదు అని అంటనే. ఎవరు చేశారు అందుకనే? ఈ విషయం తెలిస్తే ప్రజలు ఏం చేస్తారు? చంపేస్తారు కదా. ఈయన తెలివితేటలకు ఏం ఉపయోగించారంటే మరి ఎవరో కాదు, కొత్తగా పుట్టుకొచ్చారు కదా క్రైస్తవులు, వాళ్ళు అంటించేశారు అన్నారండి. ఎవరన్నా చేశారు? కొత్తగా పుట్టుకొచ్చింది కదా ఒక మతం. అప్పట్లో యేసుప్రభు చనిపోయిన తర్వాత ఈ క్రైస్తవులు వచ్చారు, వాళ్ళు అంటించేసారని చెప్పారండి. వాళ్ళు ఏం చేశారంటే క్రైస్తవులు అందరినీ చిత్త కొట్టేసి చంపేస్తాం మొదలెట్టారు. మొదలెట్టిన తర్వాత అంటే ఏం చేశాడు ఈయన? మతాల మధ్య కలహాలు పెట్టేశాడు. కలహాలు పెట్టేశాడు. వాళ్ళ కొట్టుకు సత్తుంటే ఈయన ఏం చేస్తున్నాడు? శుభ్రంగానే నవ్వుతూ మొదలు పెట్టాడు, సంతోషం మొదలు పెట్టాడు. అప్పుడు పౌలు గాని పట్టుకున్నాడంట. పౌలు గాని పట్టుకుని, ఇదిగో ఈ క్రైస్తవులు ఇలా చేత కారణం ఎవరనుకున్నా వీడే అని చెప్పారు. చెప్పిన వెంటనే జైల్లో పడేశారు పౌలు గారు. అంటే ఇప్పుడు ఈ రాజు మంచివాడా చెడ్డవాడా? చెడ్డవాడే కదా. అలాగే ఈయన కాలంలోనంటండి క్రైస్తవుని ఎలా హింసించేవారంటే చెరసాల్లో వేసి చంపేసేవాడంట. జైల్లో వేసి అన్నం పెట్టకుండా, నీళ్ళు ఇవ్వకుండా, కూరంగా వదిలేసేవాడు నైట్. అది అక్కడ అంటే లోపల వాళ్ళ ఆకలితో అలమటించి దాహం వేసి లబోదిబ్బంటే ఏడ్చి ఏడ్చి చనిపోవారంట. అలాగే మృగాలకే ఇంకో చూడమ్మా, పెద్ద గ్రౌండ్ కట్టాడంట ఆయన. గ్రౌండ్ ఏం గ్రౌండ్ అంటే, ఇప్పుడు చూడండి క్రికెట్ మ్యాచ్లు చూసి అలవాటు ఎవరికన్నా ఉందా? క్రికెట్ మ్యాచ్ టీవీలో చూపిస్తారు, వాళ్ళ మధ్యన ఆడుతూ ఉంటారు గ్రౌండ్లోని. చుట్టూ ఏముంటుంది? కూర్చుని కొన్ని వేల మంది కూర్చుంటే కుర్చీలు ఉంటాయి, చూస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఏం చూస్తారో సంతోషంగానే వాళ్ళు ఆడుతున్న ఆటలు చూస్తారు. దానికోసం టికెట్ కొనుక్కుంటారు. 10,000 ఎట్టి, 20,000 ఎట్టి, ₹1,00,000 ఎట్టి టికెట్లు కొనుక్కుని మరీ వెళ్ళి చూస్తారండి గ్రౌండ్కి. ఈయన కూడా ఒక గ్రౌండ్ కట్టించాడంట. ఎవరో? ఈ నీరో చక్రవర్తి. ఎందుకు అనుకున్నారు? క్రైస్తవులను ఆ గ్రౌండ్ మధ్య నిలబెట్టి సింహాలు వదిలేవాడంట. సింహాలు వదిలేస్తే వాళ్ళు ఏం చేసి అంటే వచ్చి పీక్ తినేసి అంట బతుకుండగానే. వీటిని చూస్తాకే ఆనాడు రోమ ప్రజలందరూనే టికెట్ కొనుక్కుని వచ్చేవారంట. చూడండి, అంటే వాళ్ళకి మనస్థితి ఎలా ఉంది ఇప్పటికీ. చూడండి అమ్మా, మీకు తెలుసో లేదో, కొన్ని ఆటలు ఉంటాయి, వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, వాళ్ళు WWE అంటారు, కొట్టుకుంటూ ఉంటారు. ఇద్దరు మనుషులు కొట్టుకుని ఉంటే మిగిలిన అందరూనే ఏం చేస్తారు? ఇప్పుడు బాక్సింగ్ తెలుసా మీకు? బాక్సింగ్ తెలుసా? ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు, మిగిలిన ఏం చేస్తారు? కొట్టు అంటారు. ఇది సంతోషమా సైకోయిజమా? అదొక ఆట. అలాగే ఈ రాజ్యంలో ఏం ఆట ఉంది? సింహాల మధ్యన జనులు వదిలేసి వాళ్ళు రాబోయి తినేస్తా ఉంటే ఎముకలను వీళ్ళు చూసి ఆనందపడతా ఉండేవారంట. ఇటువంటిది కట్టించాడు ఎవరో? చూడండి, అట్లేండి. అవునండి. కాబట్టి ఈ నీరో చక్రవర్తి మంచివాడా చెడ్డవాడా?
చెడ్డవాడే. అలాగే బతికుండగానే చమురు పోసి అనగా తారు పోసి దీపాలు వెలిగించినట్టు వెలిగించేసేవాడు అంట నైట్లు. ఎవరినే? యేసు ప్రభువుని నమ్ముకున్న విశ్వాసులను. ఎలాగమ్మా చూడు, కనబడుతుందా ఫోటో? బతుకుండగానే ఒక దొంగ కట్టేశాడు. దొంగ కట్టేసి తారు పోసేసి నైట్లు, రాత్రి మాటలు అంట, దీపాలను ఎలా వెలిగింతామో నైట్కి వెలుగుల కోసం, అలా వెలుతురు కోసం మనుషులు వెలిగించేసేవాడంట. ఎవరమ్మా? ఇంకో నీరో చక్రవర్తి. కనబడుతున్నాడా మహానుభావుడు? నీరో చక్రవర్తి. ఈ రాజు మంచివాడా చెడ్డవాడా? ఇటువంటి రాజ్య పరిపాలన మనం ఉండగలమా? ఉండలేము. అటువంటి టైంలో పౌలు గారు తన శిష్యుడికి రాస్తున్నాడు. ఏమని? తిమోతి, మనమందరము సంతోషముగా సమాధానముగా హ్యాపీగా బ్రతకాలి అంటే ఏం చేయాలో తెలుసా? రాజుల కొరకు ప్రార్థన చెయ్యాలి, అధికారుల కొరకు ప్రార్థన చెయ్యాలి, మనుషులందరి కొరకు ప్రార్థన చెయ్యాలి. ఇప్పుడు అర్థమైందా ఎందుకు చేయమన్నాడు ప్రార్థన? రాజుల కోసం ఎందుకు చేయమన్నాడు? వాళ్ళ బుద్ధి మారాలే. ఏం మారాలే? బుద్ధి మారాలే. ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి, లేకపోతే మన దేశపు అధికారుల దగ్గరికి వెళ్ళి మనం సార్ ఈ దేశంలో చాలా ఇబ్బందులు ఉన్నాయండి, ఇలా చేయండి అలా చేయండి అంటే వాళ్ళని మాట వింటారా? నువ్వెవరో నాకు చెప్తాకి? నువ్వు ఎంతటి వాడురా? నేను ఎవరు అనుకున్నావో? ఈ దేశానికే రాజుని, ఈ దేశానికే మంత్రిని, ఈ రాష్ట్రానికే నేను రాజుని అని చెప్తారు వాళ్ళు. మన మాట లెక్క చేస్తారు వాళ్ళు? లెక్క చేయరు. మన అన్ని ఆధారాలు పట్టుకెళ్ళిపోయి వాళ్ళ ముందు ఎట్టినా కానీ వాళ్ళు వింటారా? వినరు. కాక వినరు. పైగా నా రాజ్యాన్ని ఏది చూపించావా నువ్వు? ఎవడక్కడ? ఈ తీసుకెళ్ళి జైల్లో పడేయండి, ఉన్న లేనిపోని కేసులన్నీ తోసేయండి, వీడి జీవితాంతం ఎక్కడికి రాకూడదు, బయటికి రాకూడదు, వీడి నోరు మరలా ఎత్తకూడదు అని చెప్తారు. అధికారులు ఏం చేస్తారు? తొక్కేస్తారు. అవునా కదా? కాబట్టి పౌలు గారు అంటున్నారు ఏమంటే ప్రార్థన చేయండి. ఏం చెయ్యి? ప్రార్థన చేయి. ప్రార్థన ఏం చేస్తుందంటే హృదయాన్ని తిప్పుతుందమ్మా. మాట తిప్పలేదు కానీ ప్రార్థన తిప్పగలదు. మనం చెప్పుకున్నాం, మీరు వచ్చారు రాలేదు. ఒక తల్లికి 2 బిడ్డలు పుట్టారు, యాకోబు ఏసావు, కవల పిల్లలు అనమాట. పెద్దవాడేమో ఏసావు, చిన్నవాడేమో యాకోబు. అప్పుడు తండ్రికి ఎవరిష్టం అంటే ఏసావు అంటే ఇష్టం, పెద్ద కొడుకు అంటే ఇష్టం. తల్లికి ఎవరిష్టం? చిన్న కొడుకు యాకోబు అంటే ఇష్టము. ఈ ఏసావు ఏంటంటే వేటగాడు. వేట తెలుసు కదా, సింహాలని ఆటలు నీటిని వేటాడతారు కదా, ఆ వేటగాడు. ఈయన గారు ఎవరో, యాకోబు గారు ఎవరంటే ఇంట్లోకి వచ్చి శుభ్రంగా తినేవాడు. అమ్మ చాటు బిడ్డ, కష్టపడతాం, అమ్మకి ఇష్టం ఉండదు. ఈ కొడుకు మాత్రం, పెద్దోడు మాత్రం అక్కడికి వెళ్ళి శుభ్రంగా వేటాడి వస్తే ఆ వేట మాత్రం శుభ్రంగా తినేవాడు అనమాట. ఎవరో మహానుభావుడు యాకోబు గారు. ఒకరోజు తండ్రి ముసలుడైపోయాడు. ఇస్సాకు అంటే భక్తిపరుడు అనమాట. అని అంటాడో కొడుకుని పిలిచి, ఏసావు, నేను చనిపోతాక సిద్ధంగా ఉన్నాను, నా వయసు అయిపోతుంది, కళ్ళు కనిపించట్లేదు, నీతో మాట్లాడుతున్నాను కానీ నువ్వెవరో నాకు తెలియట్లేదు, కాబట్టి నా కోసం నువ్వు మంచి వేట మాంసం తీసుకురా, వేటాడి మాంసం తీసుకురా, తృప్తిగా తిని దీవింతాను అన్నాడండి. మనం కూడా చూడండి, వివాహ పత్రికల్లో కానీ ఫంక్షన్ పత్రికలో కానీ తమెల్లరూ వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మా బిడ్డలను దీవించ ప్రార్థన అని రాస్తారు కింద. అంటే తృప్తిగా భోంచేసి దీవించండి. తిన్న తర్వాత మనసు ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. అప్పుడు నిండు నూరేళ్ళు చల్లగా ఉండు, పిల్ల పాపలతో చల్లగా ఉండండి అని దీవింటారు. అవును కదా పెద్దలు? ఇక్కడ అదే అంటున్నాడు తండ్రి, నాకు భోజనం పట్టుకురా, శుభ్రంగా తింటాను, తృప్తిగా ఉండి దీవింతా అన్నారు. వినాలమ్మా, వినాలి. ఇప్పుడు ఏమైందంటే ఈ మాట ఎవరన్నారంటే తల్లి అన్నది. ఈ యేసవ గారు ఏమో తండ్రి మాట ఇచ్చుకుని బాణమా ఇచ్చుకుని వేటకెళ్ళిపోడు. ఈ తల్లి ఏం చేసిందంటే కొడుకుని కాకేసి, ఒరే మొత్తం అన్ని దేవుళ్ళు మీ నాన్న ఎవరికి చేస్తాడంట? అన్నయ్యకి ఇచ్చేస్తాడంట. నువ్వేమైపోతావో, ఏం లేకుండా పోతావు, కాబట్టి నేనేం చేస్తాను అనుకున్నావు? మనకు మందలు ఉన్నాయి కదా, మంచి గొర్రె పిల్లను ఒక మేకపిల్లని తీసుకొస్తాను, కోసేస్తాను, మంచి గుమ్మగుమ్మలాడే వంట వండేస్తాను. నువ్వేం చేస్తావు అనుకున్నావు? నాన్న దగ్గరికి వెళ్ళిపోయి, నాన్న ఇంకో భోజనమాను, మీ నాన్నగా ఏం కనబడతలేదు, తెలియదంటే గొప్పదానివే, అన్నయ్యకి ఏమున్నాయి అనుకున్నావు? ఒంటి నిండా రోమాలు ఉన్నాయి. కొంతమందికి ఒళ్ళంతా ఏముంటాయి, జుట్టు ఉంటారు కదా, ఆయనకి ఎక్కువగా ఉండేది అంట. ఇప్పుడు తరిముతాడు, నా తండ్రి అంతా అమాయకుడేం కాదు, వచ్చిండే ఎవడో తెలియదు, నా వాయిస్ తెలిసిపోద్ది కదా,
తడుముతాడు. నేను దొరికాననుకో దేవుని పక్కెట్టు చెప్పింతాడో నాశనం అయిపోతాను రే. ఒక పని చేస్తాను, గొర్రె వచ్చి నీకు ఏం చేస్తాను, తొడిగేస్తాను, వెళ్ళిపో అంటది. శుభ్రంగా వండితే గొర్రె చేసి వెళ్ళిపోతాడు. తండ్రి వచ్చేసాను. అప్పుడు వచ్చేసావా అంటాడు. వచ్చేసాను. నీ దేవుడే నాకేమిచ్చాడు, నీ దేవుడు నాకు త్వరగానే మేకపిల్లనే కనిపించేలా చేశాడు, కోసుకొచ్చేసాను, వేటాడేసి తీసుకొచ్చేసాను. నీ మాట ఏమో యాకోబులా ఉంది, ఏసావుని అంటున్నావు, దగ్గర అంటాడు. దగ్గరకు వచ్చిన ఏం చేస్తాడా, తడిముతా. ఏముంది, జుట్టు ఉంది, రోమాలు ఉన్నాయి. మాట ఏమో యాకోబుది, రూపేమో ఏసావుది. సర్లే అని చెప్పి శుభ్రంగా తినేసి దీవించేస్తాడు. దీవించేసిన తర్వాత వెళ్ళిపోతాడు. అప్పుడు వస్తాడు పాపం మహానుభావుడు, ఎవరో ఏసావు గారు వచ్చి, తండ్రి ఇదిగో ఆహారం. నువ్వెవడవే? నేను తండ్రి ఏసావుని. అయ్యయ్యో, నీ తమ్ముడు ఏం చేశాడు, నన్ను మోసం చేసి అన్ని దీవుల్ని పట్టుకెళ్ళిపోడు. ఇప్పటికి ఏమొస్తుంది అన్నకే? అమ్మ ఎవరో పప్పలు పంచిపెట్టారు, సున్నుండలే పంచిపెట్టారు. కరెక్ట్గానే అరుణ తినేసింది మొత్తం. అరుణ తినేసింది పాపం. అప్పుడు స్కూల్ నుంచి వచ్చింది ఎవరో, నాగలక్ష్మి. ఫ్రెష్ అయ్యి వచ్చి తింటానులే అనుకుని తినకుండా వెళ్ళిపోయింది. వచ్చి దానికి వీళ్ళు ఏం చేసింది, తినేసింది. నీకేమొస్తుంది ఇప్పుడు, కోపం వస్తుంది కదా. అలాగా అన్నయ్య కోపం వచ్చి ఎక్కడున్నాడు, చంపేస్తానన్నాడు. ఎక్కడున్నాడో చంపేస్తాను అని కత్తెట్టుకుని వచ్చేసాడు. తల్లి చూసి, ఊరే నువ్వు మంచి కోపం ఉన్నాడు మీ అన్నయ్య, నేను చూసి చంపేస్తాడో, పలానా ఊర్లో మా అన్నయ్య ఉన్నాడో, వాళ్ళ ఇంటికి వెళ్ళిపో కొంతకాలం అన్నాడు. శుభ్రంగా బ్యాగ్ ఇచ్చుకుని వెళ్ళిపోయాడు. 21 సంవత్సరం ఉన్నాడు అక్కడ. ఎన్ని సంవత్సరాలమ్మా? 21 సంవత్సరం. మోసం చేశాడు కదా, కాబట్టి ఈయన కూడా మోసపోయాడు. ఎవరో ఎలాగంటే, మేనమామ ఇంటికి వెళ్ళాడు. అక్కడ చిన్న కూతురుని చూశాడు, ప్రేమించాడు. తన మావయ్య నాకు నీ చిన్న కూతురు కావాలి, పెళ్లి చేస్తావా? ఎందుకు చేయను, 7 సంవత్సరాలు నాకు పాలితనం చెయ్యి, నీకేం చేస్తాను, నా చిన్న కూతురికి పెళ్లి చేస్తానంటాడు. 7 సంవత్సరాలు గొర్రెల్ని మేకల్ని కాస్తాడు, పాలితనం చేస్తాడు, చెప్పిందల్లా చేస్తాడు, పేడెత్తడం అవన్నీ క్లీన్ చేస్తాడు. అయిపోయాక మావయ్య 7 సంవత్సరాలు అయిపోయింది, పెళ్లి చేస్తావా? చేస్తానని చెప్పేసి ఏం చేస్తాడంటే పెద్ద కూతురుని చేసేస్తాడు. పెద్ద కూతుర్ని చేసేస్తాడు. పెద్ద కూతురు జబ్బు కళ్ళదనమాట, లేయ జబ్బు కళ్ళది. తీరా అంత అయిపోయి చూస్తే ఎవరన్నా అంతకనే లేయా ఉంది. అంగో నన్ను మోసం చేసావు, జబ్బు కళ్ళదే అమ్మా. ముందు ఆ రోజుల్లో అక్కకి పెళ్ళి అవ్వకుండా చెల్లికి పెళ్ళి అవుతే ఇప్పుడైతే చేసుకుంటున్నారులే, అప్పుడేంటి పెద్దలకైతే కానీ చేయరు కదా. కాబట్టి నా చిన్న కూతురు కావాలంటే పెద్ద కూతురు కావాలి కదా, అందుకు చేసేసాను. నీకు నా చిన్న కూతురు కావాలంటే మరలా 7 సంవత్సరాలు కొలువు చేయంటాడు. మరలా ఏం చేస్తాడు చిన్న కూతురు కోసం? మరలా అంటే 2 సంవత్సరాలు అయింది, మొత్తం ఇప్పుడు 14 సంవత్సరాలు అయింది. అన్నను మోసం చేశాడు, ఈయనమైపోయాడు, మోసపోడైపోయాడు. మనము కూడా మోసం చేసామనుకో తిరిగి ఏమొస్తుంది, మోసం వస్తుంది. కాబట్టి మనుషుడా మోసపోకడి, దేవుడు వెక్కిరింపబడడు. మనం ఏం విత్తుతామో అదే పంట కోస్తామో అని ఉంటుంది గలతీ పత్రికలో. అవునా కదా. ఇతడు ఏం విత్తాడు, యాకోబు గారు మోసాన్ని విత్తాడు. ఏం కోసాడు, మోసాన్ని కోసాడు. తర్వాత 14 సంవత్సరాలు ఏమైందంటే పెళ్ళి అయింది, 2 భార్యలు, 14 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఆస్తి కావాలి. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కానీ పోషించాలి కదా, మరి ఏం కావాలి, ఆస్తి కావాలి. మరి ఏంటి అంటే, ఇదిగో ఏం చేస్తున్నాను అనుకున్నావు, నా దాంట్లో ఉన్న బలహీనమన్నీ నీకు ఇచ్చేస్తున్నాను మాంగారు. ఏంటంట, గొర్రెల్లోను మేకల్లోనూ సరిగ్గా నిలవలేనివి, రేపు బొమ్మ పుట్టుకుమని ఇచ్చేస్తాడు. సరే అని చెప్పి తీసుకుని కొంత బుర్ర కలిగి తెలివితేటలు కలిగి దాన్ని పెద్ద మంది చేసుకున్నాడు యాకోబు గారు. 21 సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు అన్నాడు, మావయ్య నా ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు. సరే బాబు జాగ్రత్తగా లాగించే అన్నాడు. 2 భార్యలు తీసుకుని, బెట్టలు తీసుకుని, ఆస్తిపాస్తులు తీసుకుని వెళ్ళిపోతాం మొదలెట్టాడు. కానీ గుండెలు ఏముంది, ఎందుకు భయం, అన్న చంపేస్తాడు అక్కడ. ఎందుకు పారిపోయాడు ఇక్కడికి, చంపేస్తాడనే. అప్పటికి కరెక్ట్గా ఎవరు తెలిసిపోయింది అంటే అన్నయ్యకి తెలిసిపోయింది. యావయ్యా నువ్వు చూస్తున్నావు కదా, ఇప్పుడు వస్తాడని మీ తమ్ముడు అడుగు వచ్చేస్తున్నాడు. కత్తిచ్చుకుని కత్తి శుభ్రంగా నోరుతో మొదలెట్టాడు. దేనికోసం, చంపేద్దామని. కరెక్ట్గా ఊరొచ్చాడు. ఊరొచ్చిన తర్వాత ఊరికి ఒక నది ఉంది, నది దాటాలి. నది దాటండి ఏముంటది, వంతునుందంట. భార్యల్ని, బిడ్డల్ని, గొర్రెల్ని అన్నిటిని పంపేశాడు. ఒక్కడే ఉండిపోయాడంట. రాత్రి అయ్యింది. అప్పుడు మోకరించి, ప్రభువా నేను అన్ననే మోసం చేశాను, ఇప్పుడు నేను కనిపితే ముక్కల కింద నరికి చంపేస్తాను, నన్ను నువ్వేం చేస్తావో తెలీదు,
దయచేసి నా అన్న మనసు మార్చు అని ప్రార్థన చేశాడు. నన్ను దీవించు, ఆశీర్వదించు అని ప్రార్థన చేశాడు. నైట్ మొదలు పెట్టాడు ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన. తెల్లారిపోయిందంట, ప్రార్థన ఆపలేదంట. దేవుడు దిగొచ్చాడని ప్రార్థనకే దేవుని గట్టిగా పట్టేసుకున్నాడంట. పట్టేసుకుని నన్ను దీవెంతవలేదా అంటే, వదలరా బాబు నేను వెళ్ళిపోతానని దేవుడు అంటాడంట. నువ్వు నన్ను దీవెంతేనగానే వదలను, వదలవా అని చెప్పేసి దేవుడికి తంతనాడంట. కాలు గూడు వదిలేసిందంట. ఈ గూడు వదిలేస్తే ఎంత నిప్పు అంటే ఆ నిప్పులో కూడా ఏం చేయలేదంటే ఈయన విడిచిపెట్టలేదంట. నువ్వు దీవెంతావా దీవించవా, దీవెంతావా దీవించవా. నీవు మనుషులతో పోరాడావు అంటే మాంగారితో పోరాడు కదా, దేవునితో కూడా పోరాడావు కాబట్టి నీ పేరు నుంచి యాకోబు కాదు ఇశ్రాయేలు అని దీవించి వెళ్ళిపోడు. ఎవరో దేవుడు. కుంటుకుంటా ఆ ఏరు దాటి లోపలికి వచ్చేసాడు, ఊర్లోకి వచ్చేసాడు. వచ్చిన వెంటనే ఎవరు కనిపించారు ఎదురుకుండానే? అన్నయ్య కనిపించాడు. గుండెలు జబేమనే, ఏమినేమా గుండెలు జబేం జారిపోని అన్నా కదా. ఇప్పుడు స్కూల్లోనే మన పాఠం రాలేదనుకో, హోంవర్క్ చేయలేదనుకో, మేడం ఇంగ్లీష్ మేడం చెత్త కొట్టేద్ది. ఆ రోజు హోంవర్క్ చేయలేదు, ఏం కోరుకుంటాం దేవుడి దగ్గర రాకూడదు ఇంటికి స్కూల్కి వెళ్ళాము. కరెక్ట్గా మొదటి ఫీల్డ్ వచ్చేసింది ఆవిడ. గుండె ఎలా ఉంటుంది ఇంకా కొట్టుకుంటుంది. అందరిని అడిగితే వచ్చిన మన వచ్చినకి గుండెలు ఇంకా పెరిగిపోతాయి. అవునా కదా, అది స్థితి ఏంది. కరెక్ట్గా దేవుడా దేవుడా దేవుడు దేవుడు అనుకున్నాడికి పరిగెత్తుకుంటూ వచ్చి కౌగులించుకున్నాడంట. ఎవరినే? తమ్ముణ్ణి. రాత్రి ఏమనుకున్నాడో, కత్తి నూరేడు. పొద్దునకి ఏమైపోయింది అన్నయ్య మనసు? ఎలా జరిగింది ఇది? అందుకే పౌలు గారు అంటున్నారు, రాజుల మనసు మారాలంటే ప్రార్థన చెయ్యాలి, అధికారుల మనసు మారాలంటే ప్రార్థన చెయ్యాలి, మనుషుల మనసు మారాలంటే ప్రార్థన చెయ్యాలి. ఆయన తేలికపాటి ప్రార్థన చేశాడా, గట్టి ప్రార్థన చేశాడు యాకోబు గారు? తెల్లవార్లు ప్రార్థన చేశాడు. ఎలాగమ్మా? తెల్లవార్లు ప్రార్థన చేశాడు. మా ఊర్లో ఒక ఆవిడ ఉండేది, చర్చికి ఇప్పటికీ వస్తుంది ఆవిడ. ఎలాగంటే నా మాత్రం వచ్చామా వెళ్ళామా ఇప్పటికీ అలాగుంటుంది. వాళ్ళ అబ్బాయి దుబాయ్ వెళ్ళిపోయాడు, వెళ్ళి కష్టం వచ్చింది. అప్పుడు మా పాక ఉండేది చర్చ్, నైట్ అక్కడ పడుకుంటే వాళ్ళు మేము మా ఇంటి ఎదురుకుండా చర్చ్ అనమాట. పడుకుంటే ఆవిడ వచ్చేసింది. మా పాస్టర్గా తెల్లవాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఆవిడ మోకరించింది. మేము అనుకున్నాము, అయ్య బాబోయ్ మనకి ఇప్పుడు ఎంత అటు ఉన్న వాళ్ళకి మనకు కొంచెం అంటాం, ఏకతాలు చేస్తాం కదా, మనం వచ్చేసింది అనుకుంటాం కదా. మేము అందరం నవ్వుకుంటాం మొదలెట్టాం. ఆవిడ మోకరించింది, మేము మనకెందుకని పడుకున్నాము. లెగి చూస్తే మోకాల మీద ఉంది. కాసేపటికి పడుకున్నాం. మళ్ళీ లెగి చూస్తే ఈవిడే ఇంత ప్రార్థన చేసేస్తుందా అనుకున్నాం. తెల్లారిపోయింది, మోకాలు దిగలేదు ఆవిడ. ఎడుతూ ప్రార్థన చేసింది. ఎందుకంట? కొడుకు ఏదో అపాయం వచ్చింది. ఎక్కడొచ్చిన అపాయము? దుబాయ్లో వచ్చింది. ఇప్పుడైతే వీడియో కాల్స్ ఉన్నాయి, కానీ అప్పుడు టచ్ ఫోన్ లేవమ్మా. మా చిన్నప్పుడు టచ్ ఫోన్ ఏం లేవు. దుబాయ్ వెళ్ళాడంటే మళ్ళీ తిరిగి వచ్చేదాకా ముఖం కూడా ఎవరికి తెలిసేది కాదు. వాళ్ళ ఫోన్లు ఉండి కాదు. ఎవరు పక్కింటికి ఫోన్ చేస్తే వాళ్ళు ఇంకో మీ అబ్బాయి ఫోన్ చేశాడు మరలా చేస్తాను రా అంటే లోపలికి పరిగెత్తుకుని వెళ్తే ల్యాండ్ ఫోన్. వాళ్ళు ఎప్పుడు చేస్తారా అని చూస్తే ఆడు చేస్తే మనం మాట్లాడతాం. తెలుసు కదా మీకు, ఒక అనుభవం ఉంది కదా. అటువంటి రోజులు అనమాట అది. కొడుకు కష్టం వచ్చింది. ఈవిడ ఏం చేసిందని తెల్లవారులు మోకరించి ప్రార్థన చేసింది. వెంటనే ఆ కష్టం తీరిపోయింది. వినాలమ్మా, ఆ కష్టం అయిపోయింది, తీరిపోయింది. ఎందుకు తీరిపోయింది ఆ కష్టం? ఎలా చేసింది ప్రార్థన? మోకాల మీద ఉండి తెల్లవారులు చేసింది ఆవిడ. అంటే బిడ్డ క్షేమం కోసం. కాబట్టి మన స్థితి మారాలన్నా, మనుషులు మారాలన్నా సరే ఏం చేయాలి? ఎక్కువసేపు ప్రార్థన చేయాలి, కఠిన ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న పాఠం, ఎండిన భూమి ఉందే, వేసవకాలం ఈ చేయలేవుతాయమ్మా, బీటలు తీసేస్తాయి. ఈ బీటలు తీసిన నేల మళ్ళా తడిసి సమానంగా అవ్వాలనుకో, చినుకులు పడితే అవుతుంది వర్షం, తుప్పర పడితే అవుతుంది అవసరం. ఎలా కురాలి వాన? దెమ్మరిపోతే కురాలి, పొద్దున్న సాయంత్రం కురాలి. ఒక గంట సేపు కురిసినా కానీ భూమి పీల్చేద్ది, నిలబడదు. పొద్దున్న సాయంత్రం దాకా కుమ్మరిపోత కురిసింది అనుకో, అప్పుడు ఆ పగులు తీసిన నేల ఏమవుతుంది? మెత్తబడి సమానం అవుతుంది. అంటే ఇప్పుడు దెమ్మరపోత వర్షం కావాలా, చినుకుపాటి వర్షం కావాలా? అలాగే మనకు వచ్చిన కష్టాలు పెద్ద కష్టాలు అనుకో, 10 నిమిషాలు ప్రార్థన చేస్తే తీరిపోద్దా? తీరదు. ఎక్కువసేపు ప్రార్థన చేయాలి. మరి యాకోబుకి ఏ కష్టం వచ్చింది? పెద్ద కష్టం వచ్చింది. అందుకే తెల్లవారులు ప్రార్థన చేశాడు. కాబట్టి దెమ్మరపోత వర్షం కురిసినట్టు కురిసింది ప్రార్థన. మనసు ఏమైంది? అన్న ఒక్క హృదయం ఎండిపోయి పగిలిపోయింది. ఈ ప్రార్థన ఏం చేసింది? ఆ హృదయాన్ని మాంసపు ముద్దగా
తయారు చేసింది. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా కౌగులించుకుని మేడ మీద పడి ముద్దెట్టుకున్నాడంట. ఎవరో ఏసావు గారు. మనసు మార్చింది. కాబట్టి అమ్మా, మనము కూడా మన రాజుల మనసు మారాలి. ఈ రోజుల్లో మన దేశంలో ఎక్కువైపోయి ఇప్పుడు ఏమైపోతుందంటే కుల భేదాలు పెరిగిపోయి ఒక ఒకప్పుడు ఉన్నాయి కుల భేదాలు, మరలా ఈ మధ్యకాలం తగ్గిపోని, మరలా ఇప్పుడు ఏం పెరిగిపోతున్నాయి మన దేశంలోనే? కుల భేదాలు పెరిగిపోతున్నాయి, మత భేదాలు పెరిగిపోతున్నాయి, కొట్టేసుకుంటున్నారు. ఒకప్పుడు ఏం లేదు, మతాల కోసం ఎవరి దేవుని పూజించుకుంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఏమైపోతున్నాయే, మీ మతం వల్ల మా మతానికి ఇబ్బంది, మా మతం వల్ల మీ మతానికి ఇబ్బంది, లేనిపోని అని సృష్టించేస్తున్నారు. ఎవరు సృష్టిస్తున్నారంటే రాజకీయ నాయకులు. ఎవరమ్మా? రాజకీయ నాయకులు. ఎందుకంటే వాళ్ళ రాజకీయంగా లబ్ధి పొందాలి అంటే, ఓట్లు పడాలి అంటే ఒకటే, కులాల మధ్య చిచ్చు పెట్టాలి. మరి ఈ మహానుభావుడు ఏం చేశాడు? నీరో చక్రవర్తి చిచ్చు పెట్టాడా? దేనికోసం? మతాల మధ్య. క్రైస్తవులు వచ్చి మీ మీ యొక్క ఇంటిని అంటించేశారు. వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు కొట్టుకు చచ్చిపోయారు. అవునా కదమ్మా? కాబట్టి ఈనాడు మన దేశంలో ఏమవుతున్నాయంటే కులం కోసం కొట్టుకోవడం ఎక్కువైపోయింది, మతాల కోసం కొట్టుకోవడం ఎక్కువైపోయింది, సినిమా హీరోల కోసం కొట్టుకోవడం కూడా ఎక్కువైపోయింది. మొన్న టీవీలో వచ్చింది, ఒక సినిమా హీరో ఫ్యాను వాళ్ళ ఆంధ్ర ఏం చేశారంటే జెండా కట్టారు వాళ్ళ హీరోది. పక్కన హీరో ఫ్యాన్ ఏం చేయాలి, వెళ్ళి ఆ జెండా పీకేసి ఈ హీరో జెండా కట్టారు. వాళ్ళు చూశారు, చూసి మా హీరో జెండా పీకెత్తావేంట్రా, మా హీరో ఫ్లెక్స్ చింపేస్తావేంట్రా అని దుంబిగా వెళ్ళి కొట్టి చంపేశారు. ఎవరి కోసం చంపేశారు? ఎందుకనే హీరో కోసం చంపేశారు. చూడండి, అంటే హీరో ఫ్యాన్స్ మధ్య ఏముంది? ఇప్పుడు గొడవలు ఉన్నాయి. రాజకీయ నాయకుల మధ్య ఏమున్నాయి? గొడవలు ఉన్నాయి. మా నాయకుడు గొప్ప, మా నాయకుడు గొప్ప, మా నాయకుడిని అంటావేంట్రా అని చెప్పేసి కుర్చీలు ఇచ్చి కొట్టేసుకుంటున్నారు, కత్తులతో పొడి చేసుకుంటున్నారు, చంపేసుకుంటున్నారు. ఇప్పుడు మనం కూడా చూడండి, ఒక రాజకీయ పార్టీకి నాయకుల మధ్య, ఒక రాజకీయ పార్టీకి నాయకుల కార్యకర్తల మధ్య గొడవలు జరిగినాయి, కత్తిని చూసుకున్నారు, ఒకరు చనిపోయారు, టీవీలో హెడ్లైన్. అంటే మన దేశంలో ఈనాడు ఏమవుతుందంటే మనుషుల యొక్క హృదయాలు కఠినమైపోయాయి. ఆనాడు చూడమ్మా, వాళ్ళని సింహాల్లో పాడేసి దారుణంగా చేస్తుంటే చూడు, ప్రజలందరూ కూర్చుని ఏం చేస్తున్నారు? సినిమా చూస్తున్నారు. అంటే వీళ్ళ యొక్క హృదయం ఏమైపోయింది? ఈనాడు మనుషుల స్థితి ఎలాగే ఉంది. అదే చెప్పుకున్నాం కదా, బొచ్చు తగలడిపోతానంట పరిగెత్తుకుని వెళ్ళి లాగడం మానేసి సెల్ ఫోన్లు తీస్తున్నారంట. ఈనాడు మనుషుల హృదయం ఏమైపోయింది? ఇప్పుడు ఏమైపోయిందమ్మా? కఠినమైపోయింది. దేనికోసం కఠినమైంది? గొప్పతనం కోసం కఠినమైపోయింది. మొట్టమొదటిగా నేనే పెట్టాలి ఫేస్బుక్లో, ఏంటి? బొస్సు కాలిపోయిందని. మొట్టమొదటి స్టేటస్ నేనే పెట్టాలి, ఏమని? బొస్సు కాలిపోయిందని. అంటే వీళ్ళ గొప్పతనం కోసం. ఎవరు మొదలు పెట్టారా అని అడిగితే నేనే పెట్టానండి. ఏమొస్తుంది ఇక్కడ నీకు? గొప్పతనం వస్తుంది. నేనే స్టేటస్ ముందు పెట్టానండి, గొప్పతనం వస్తుంది. అవునా? ఈ గొప్పతనం కోసం ఏం అయిపోయిందంటే మనుషుల యొక్క హృదయం కఠినమైపోయింది. కానీ గొప్పతనం మనకు అవసరం లేదు. అక్కడ చావు బతుకుల్లో ఉన్నారు. అదే నీ అమ్మ, మీ నాన్న, మీ బిడ్డలో ఉంటే నువ్వు చెత్తవలాగా ఇంకో కంగారు పడికే బాబు, కంగారు పడికి చేస్తున్నాను, నేను చేస్తున్నాను ఫోటో అని అంటే ఎలా ఉంటుంది? అంటే ఏమైపోయింది? ఇక్కడ ప్రేమ లేదు, మానవత్వం లేదండి. మేము సెలబ్రిటీ అయిపోవాలి. టీవీలో వచ్చి ఎవరు ముందు చూసుని అడిగితే నేనే చెప్పాలి, నేను టీవీలో కనబడాలి. నువ్వు టీవీలో కనబడటం కోసం, సెల్ ఫోన్లో కనబడటం కోసం, యూట్యూబ్లో కనబడటం కోసం చనిపోతున్న మనుషులను ఏం చేయట్లేదమ్మా? తీయట్లేదు. మనం అలాగే వెళ్తున్నప్పుడు ఎవరో ఆయన పాపం పడిపోయాడు, పడిపోతే మేము ఆగితే పక్కన అన్నారు, తాగేసి పడిపోయాడు అన్నారు. నిజం తెలియదు, ఎందుకు పడిపోయాడో తెలియదు, ఏమైందో తెలియదు. వెంటనే ఏమన్నారో తాగి పడిపోయాడేమో అన్నారు. పరిగెత్తుకుంటా మేము వెళ్ళినాడికి కొంతమంది జనం వచ్చేసారు, పట్టుకున్నారు, కూర్చోబెట్టారు. అంటే గేదెడ్డు వచ్చేసింది, పడిపోయాడు. తాగి పడిపోడా? నిజంగా తాగి పడిపోతున్నారు. అందరూ అలా పడిపోతారా? అక్కడ ఏం జరిగింది ఆగాలి కదా, మనం ఆగట్లేదు. ఆగకుండా తాగి పడిపో ఉంటాడు, ఇది పడిపో ఉంటాడు, రకరకాలుగా అనేసుకుంటున్నారు ప్రజలు. కాబట్టి మనకి ఏముండాలంటే మానవత్వం ఉండాలి. ఆనాడు ప్రజలకు ఏం లేకుండా పోయింది? లేదు. అందుకే తిమోతి పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనంలో ఏముంది? మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు చెయ్యండి. అంతే. ఈనాడు రాజకీయ కక్షలు నీకు పోవాలంటే రాజకీయ నాయకుల కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు పథకాలు ఉన్నాయమ్మా, మీకు బాగా అర్థం అవ్వాలంటే పథకాలు పెడుతున్నారు ఎవరో? రాజకీయ నాయకులు. అవన్నీ అందరికి అందాలి.
అందాలి అంటే నాయకులు ఎలా ఉండాలి? మంచివారు అవ్వాలి. ఏమవ్వాలి? మంచివాళ్ళు అవ్వాలి. కొంతమంది నాయకులు ఏమంటారంటే, రే ఆ ఊర్లో వాళ్ళు మనకు ఓట్లు వేయలేదు, ఆ ఊర్లో మన పార్టీకి మెజార్టీ రాలేదు, మా ఊరు తీసుకోండి. మా పక్కనే ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు, వినాలమ్మా, ఎమ్మెల్యే గారు ఉన్నారు. మాకు ఊరు రోడ్డు వేసి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోయింది, నన్ను గెలిపించండి వేస్తానన్నాడు. గెలవడం వేయడం మానేస్తాం, నన్ను గెలిపించండి వేస్తామన్నాం. 2 పొట్లు గెలిచాడు, కానీ ఏమేం లేదు, రోడ్డు వేయలేదు. మరలా వచ్చి ఈ పొట్టి గెలిపించండి నీకు రోడ్డు వేస్తా అన్నాడు. మా వాళ్ళకి చిరెత్తుకొచ్చింది. ప్రజలకి ఏమొస్తుంది? వచ్చి ఆ పార్టీకి మెజార్టీ ఇవ్వలేదు, ఆయన ఓడిపోయాడు. తెలిసింది ఏంటంటే 60 ఓట్లు 600 ఓట్లు మా ఊరు మెజార్టీ గెలిచిన పార్టీకి వచ్చింది. వాళ్ళకి తెలిసింది. చచ్చినా కానీ ఆ ఊరికి ఏం చేయకండి అన్నాడు ఎమ్మెల్యే గారు. ఎందుకని? వేయలేదని. కాబట్టి ఓట్లు వేసినా వేయకపోయినా ఏం చేయాలి? నిజమైన నాయకుడు ఏం చేస్తాడు? న్యాయం చేస్తాడు. అవునా కదమ్మా? కాబట్టి పథకాలు ఉన్నాయనుకోండి, ఎవరికిస్తాను ముందు పథకాలు? తమ కార్యకర్తకి ఇచ్చేస్తున్నారు. పింఛను 2 ఎకరాల నోడికి పింఛను వస్తుంది, లేనోడికి తీసేస్తున్నారు. పైగా నీకు శాతం లేదు, నీకు 70% లేదు, నీకు 30% ఉంది, నీకు పింఛన్ కట్ అంటున్నారు. ఎవరికి? పూరు గుడిసెలో ఉన్నవాడికి, తిండి లేనివాడికి. నాయకులు 2 ఎకరాల ఉన్నవాడికి ఏమవుతుంది? పింఛన్ వస్తుంది. ఇలా స్థలాలు ఎవరికి వస్తున్నాయి? 2 స్టేల్ బిల్డింగ్ కూడా వస్తుంది. ఇక అద్దుకున్నవాడికి ఏం రావట్లేదు. ఎందుకు? రాజకీయ నాయకులు సరిగ్గా లేకపోవడం వల్ల. కాబట్టి మనం ఏం చేయాలి? వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన ఏం చేస్తుంది? వెళ్ళి వాళ్ళ మనసు మారుతుంది. మనసు మారిస్తే మంచిగా రాజు మంచిగా ఉంటే అందరికి ఏం పెడతాడు? సమానంగా పంచుతాడు. అదే మంచోడు కాదనుకోండి, ఏం చేస్తాడు? తన వారికి చేస్తాడు, మిగిలినకి చేయడు. కాబట్టి రాజకీయ నాయకుల కోసం ప్రార్థన చెయ్యాలి. ప్రభా, మా దేశ నాయకులు కానీ, మా రాష్ట్ర నాయకులు కానీ, లేకపోతే మా ఊరి నాయకులు కానీ అందరినీ సమానంగా చూడాలి, మంచిగా చూడాలి. కుల భేదాలు గొడవలు ఉండకూడదు, మతాల గొడవలు ఉండకూడదు, రాజకీయ గొడవలు ఉండకూడదు, సినిమా హీరో గొడవలు ఉండకూడదు. అలాగే వర్గాలుగా ఇడిపోతారు. ఒక కులమే కానీ మీ ఇంటి పేరు వేరే, మా ఇంటి పేరు వేరే. మా ఊర్లోనండి ఒక ఇంటి పేరు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళకేనే అదే క్యాస్ట్లో ఉన్న వాళ్ళకే పడదు. మేము ఎక్కువ ఈ ఊర్లో అంటారు. ఒక కులమే కానీ ఏం వచ్చింది అక్కడ? అదనమాట. కాబట్టి మనం సంతోషముగా సమాధానముగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. ఇప్పుడు మహానుభావులు ఇరాన్కి, అమెరికాకి, ఇజ్రాయెల్కి, రష్యాకి, ఉక్రెయిన్కి యుద్ధాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్కి, బలుస్తాన్కి యుద్ధాలు జరుగుతున్నాయమ్మా. ఆ నాయకులు అంటే వాళ్ళు ప్రజలు చచ్చినా పర్లేదు, ప్రజలు ఏమైపోయినా పర్లేదు, నా ఆధిపత్యం కనబడాలి. ఏం కనిపించాలి? ప్రపంచమంతా నన్ను మెచ్చుకోవాలి అనుకుని ఏం చేశారు? మొన్న బాంబు వేసారు. ఏం చేశారండి? బాంబు వేసారు. ఇంచుమించు ఎంతమంది చనిపోయిన చాలా మంది పిల్లలు చచ్చిపోయారు. ఎవరు చచ్చిపోయారమ్మా? పిల్లలు చచ్చిపోయారు. ఆ తల్లిదండ్రులు పంపుతారు కదా స్కూల్కి, పంపినప్పుడు స్నాక్స్ పెడతారు కదా, స్నాక్స్ పెడతారు కదా. ఆ బాంబు పేలికి అందరూ ముద్దయిపోరాను. పిల్లలందరూ ముద్దయిపోతే ఒక తండ్రి వెళ్ళి ఆ స్కూల్ బ్యాగ్లు ఎతికి ఆ పిల్లకి ఇచ్చిన చాక్లెట్ చూసి గుర్తుపట్టి ఏడుతున్నాడు, లబోదిబం అంటాను. ఎంత ఏడ్చాడో, నా కూతురు చచ్చిపోయినాయి. ఇప్పుడు ఎందుకోసం బాంబు వేశారు? తమ ఆధిపత్యం కోసం, ప్రపంచమంతా నన్ను చూసి భయపడాలి. ఈనాడు ఇరాన్ ఏం చేస్తున్నాడు? అన్ని గ్యాస్ కంపెనీల మీద, పెట్రోల్ కంపెనీల మీద బాంబులు వేసేస్తున్నాడు. ఇప్పుడు అందుకే ఏమొచ్చింది? ఇప్పుడు పెట్రోల్, ఇందాక పెట్రోల్ ఎంచుకుందాం అంటే పెట్రోల్ అయిపోయింది అంటున్నారు వాళ్ళు. గ్యాస్ బండ్ బుక్ చేస్తే 15 రోజుల దాకా రాదంటున్నారు వీళ్ళు. ఎంత కష్టమైపోయింది. ఇప్పుడు మరలా మొన్న ఖత్తర్లో ఉన్న పెద్ద ఎల్పిజి కంపెనీ, ఖత్తర్ దేశంలో అంటే ప్రపంచం అంతటికే ఎక్కువ శాతం గ్యాస్ ఎక్కడి నుంచి వెళ్తుంది అంటే అక్కడి నుంచి వెళ్తాడు. మన దేశానికి 40% ఎక్కడి నుంచి వస్తుంది? ఆ కంపెనీ నుంచే వస్తుంది. దాని మీద బాంబు వేసేసాడు. ఎవరో? ఇరానోడు. ఇప్పుడు ఇంకా కష్టమైపోద్ది. ఏం రావడం? గ్యాస్ రావడం. అవునా? ఒక దేశం కొట్టుకుంటుంటే మిగిలిన దేశాలు ఏమైపోతున్నాయి? ఇప్పుడు ఇబ్బంది పాలైపోతున్నాయి. అమ్మా, నిజంగానే ఒక ఆయన మొన్న అంటున్నాడు, మేము మా మతస్థుల దగ్గరే కొంటాము. అంటే మా మతస్థుల దగ్గరే కొంటాము, మా మతస్థులు అమ్మితేనే
తీసుకుంటాము, మా మతస్థం వాళ్ళకి అమ్ముతాము అన్నాడు ఒక ఆయన. ఒట్టేయించాడు. ప్రాసం చెప్తే వెళ్ళాడు ఆ పంతులు గారు. వెళ్ళి ఏమన్నాడు, ఇక్కడ మీరు ఎలా కూర్చున్నారు ప్రజలందరూ, చేచాపండి అన్నాడు. చేచాపితే ఇదిగో మన మతస్థుల దగ్గర కొనాలి, ఇంకెవరి దగ్గర కొనకూడదు. మీరు మన మతం వాళ్ళ దగ్గరికే మీరు అమ్మండి, ఇంకెవరికే అమ్మకండి అని ప్రతిజ్ఞ చేయించాడు. మరి బయట దేశాల నుంచి మనం ఏం కొనుక్కొస్తున్నాము? గ్యాస్ కొనుక్కొస్తున్నాము, పెట్రోల్ కొనుక్కొస్తున్నాము. వాళ్ళు మన మతమా? మరి ఏం చేయాలి? మళ్ళీ లెక్క ప్రకారం బంద్ చేసేయాలి కదా. బంద్ చేత ఆగుతామా? ఇప్పుడు ఒక టీవీ ఉంది, మనం కనిపెట్టామా? కరెంట్ ఉంది, మనం కనిపెట్టామా? బండ్లు ఉన్నాయి, మనం కనిపెట్టామా? కనిపెట్టలేదు కదా. అంటే మన మతస్థులు కనిపెట్టలేదు, వదిలేస్తామా? ఇక్కడ నా దేశం ఓడే కనిపెడతాను, నేను చదువుకుంటాను అనుకుంటే దేశాల మధ్య ఇవి లేకపోతే ప్రపంచం నిలబడదండి. మతస్థుల దగ్గరే పండితేనే తింటాను అని ఎవరన్నా అన్నారు అనుకోండి, కుదురుతుందా? బతకగలమా? నా మతం ఓడే, నా కులం ఓడే బట్టలు కుడతాయని కట్టుకుంటాను అంటే కుదురుతుందా? నా మతం ఓడే, నా కులం ఓడే కటింగ్ చేస్తే ఎంచుకుంటాను కుదురుతుందా? అన్ని మతాల వారు పని చేస్తేనే మనకు నోట్లు ముద్ద వెళ్తుంది, ఒంటికి బట్ట వస్తుంది, ఇల్లు వస్తుంది. అలాగే అన్ని దేశాలు కలిసి ఉంటేనే మన దేశం నుంచి ఒక వస్తువు వెళ్తుంది వాళ్ళ దేశానికి, వాళ్ళ దేశం నుంచి ఒక వస్తువు మనకు వస్తుంది. ఇలాగ అన్ని దేశాలు కలిసి ఉంటేనే ఏముంటుంది? మనకి సంతోషం ఉంటుంది, అన్ని ఉంటాయి. ఈనాడు చూడండి, కరువు వచ్చింది గ్యాస్కి. ఎందుకు వచ్చింది? ఆ దేశంలో యుద్ధాలు జరిగింది. మాకెందుకంటే అక్కడ జరిగితే అనుకుంటే కొంతప్పుడు లేదు, గ్యాస్ లేకుండా పోయింది. హోటల్ మూసేశారు, హాస్టల్ మూసేశారు. హైదరాబాద్లో 8,000 రూపాయలు అంట గ్యాస్ బండ. బ్లాక్లో ఎంత? 8,000 అంటాను గ్యాస్ బండ. అయినా దొరకట్లేదంట. టిఫిన్లు 20 రూపాయలది 50 రూపాయలు చేసేసారంట అక్కడ. చాలా హోటల్ మూసేశారు, చాలా హాస్టల్ మూసేశారు. ఏం చేస్తారో ఇప్పుడు? కట్టెలు బయటికి వెళ్దామంటే అవన్నీ పెద్ద బిల్డింగులు. ఒప్పుకుంటారా యజమానులు? ఒప్పుకోరు. మనమన్నామమ్మా, మీరు అద్దుకుంటున్నారు, బిల్డింగ్లో ఉంటున్నారు, గ్యాస్ అయిపోయింది, నీ పొయ్యి పెట్టుకుంటానని అంటే ఓనర్ ఊరుకుంటాడా? అర్జునికి ఖాళీ చేయి, నైలంతా ఏమవుతుంది? ఇప్పుడు పొగపోద్ది, నాశనం అయిపోద్ది అంటాడు. అవునా? ఎంత ఇబ్బంది ఇప్పుడు. కాబట్టి అన్ని దేశాలు సఖ్యంగా ఉండాలి, అన్ని కులాలు ఎలా ఉండాలి? సఖ్యంగా ఉండాలి, అన్ని మతాలు ఎలా ఉండాలి? సఖ్యంగా ఉండాలి. ఇవన్నీ జరగాలి అంటే ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేత మారిపోతారేంటి అనుకోకండి. ప్రార్థన చేత ఖచ్చితంగా మారుతారు. ఏం చేస్తారమ్మా? మారుతారు. ప్రార్థన మనం ఎలా చేయాలి? గట్టిగా చేయాలి, గట్టిగా చెయ్యాలి. మనం రాలేదు. కొర్నేలి గారిని ఒక భక్తుడి కోసం చెప్పుకున్నాం. ఆయన ఎంతో ప్రార్థనాపరుడు. ఏ ఒక్కరూ చర్చకెళ్ళలేదంట. ఆయన ఎప్పుడు వాక్యం చదువుకోలేదంట. కానీ ఆయన చేసిన ప్రార్థన పరలోక రాజ్యం వెళ్ళిపోయిందంట. చూడండి, అంటే అప్పుడు దాకా శిష్యులు అనుకున్నారంట, మా మతస్థులు ప్రార్థన చేస్తే ఈశ్వరుడు వింటాడు అనుకున్నారంట. అందుకని కానీ వాళ్ళ మతం కాదు. రోమి ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా, ఎవరో మన చక్రవర్తి చెప్పుకున్నా కదా, ఎవరో నీరు చక్రవర్తి. ఏంటి? రోమా. వీళ్ళెవరో రోమీయులు. కానీ దేవుని నమ్ముకోలేదు వాళ్ళు. ఈ రోమా నుంచి ఒక ఆయన వచ్చాడు. ఎవరంటే కొర్నేలి, శతాధిపతి, 100 మందికి అధిపతి. అతడు ఎవరో దేవుని నమ్ముకోలేదు. కానీ అదే వాళ్ళ ప్రజలు కాదు, ఏనాడు చర్చికి వెళ్ళలేదంట. కానీ అన్నీ విడిచిపెట్టి ఆయన ప్రార్థన మొదలెట్టాడు. పరలోక రాజ్యం వెళ్ళిపోయింది ఆయన ప్రార్థన. దేవతతో వచ్చి, కొర్నేలి, నీవు చేసిన ప్రార్థన, నీవు చేసిన దాన ధర్మ కార్యాలు పరలోక రాజ్యం వచ్చాయి అన్న. కాబట్టి ఏ మతస్థులు చేసిన దేవుడు ఏం చేస్తాడు? ప్రార్థన ఆలకింతాడమ్మ. కాబట్టి మనం గొర్రెలు పెట్టుకోకూడదు, కొట్టిని చచ్చిపోకూడదు, అందరి కోసం ప్రార్థన చేయాలి. అటువంటి భాగ్యం దేవుడు దయచేయను గాక. ఆమెన్. యేసు ప్రభువా, ఎంతలో మాతో మాట్లాడిన దేవా, విన వాక్యానుసారంగా జీవించే జీవితం అందరికి దయచేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున తండ్రి. ఆమెన్. సరే అండి, అందరికి మరొకసారి మరణాత.